షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 30. ఈ రోజు మనం సపోర్ట్ టు రెసిస్టెన్స్ మాడ్యూల్ యొక్క చివరి రోజు. గత 10 రోజులుగా మనం ట్రేడింగ్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సపోర్ట్ టు అండ్ రెసిస్టెన్స్ అండ్ మార్కెట్ సైకాలజీ అండ్ డైనమిక్ సపోర్ట్ అండ్ బ్రేక్అవుట్, రీటెస్ట్, బౌన్స్ మరియు ఫేక్ బ్రేక్అవుట్ని ఎలా ట్రేడ్ చేయాలి, అలాగే అడ్వాన్స్డ్ సపోర్ట్ టు రెసిస్టెన్స్ కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ కాన్సెప్ట్లో అన్నిటినీ ప్రాక్టీస్ ద్వారా రివిజన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదట ఎక్సర్సైజ్ ప్రారంభించే ముందు ఒక చార్ట్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏదన్నా ఒక హెచ్డిఎఫ్సి కానీ వేరేని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మొదట స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని డ్రా చేయండి. తర్వాత ముఖ్యమైన రెసిస్టెన్స్ లెవెల్ని మార్క్ చేయండి. ప్రైస్ ఎక్కడ బౌన్స్ అయిందో కూడా గమనించండి. అండ్ ఇక్కడ రిజెక్ట్ అయిందో కూడా మనం క్లారిటీగా గుర్తించండి. మీరు డ్రా చేసిన లెవెల్స్ హిస్టారికల్ ప్రైస్ రియాక్షన్కి సరిపోతున్నాయా లేదా చెక్ చేయండి. ప్రొఫెషనల్ ట్రేడింగ్కి చార్ట్ రీడింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రెండవది వచ్చేసరికి ఈ చార్ట్లో మనం ఏదేం చూస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, మార్క్ ద చార్ట్స్. బ్రేక్అవుట్ తర్వాత వచ్చిన రీటెస్ట్ను కూడా మార్క్ చేయండి. ఆ తర్వాత ట్రెండ్ ఏ డైరెక్షన్లో కొనసాగిందో చూడండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రేక్అవుట్ మాత్రమే కాదు, రీటెస్ట్ కూడా గుర్తించాలి. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్లు ఒక్కటే కాదు, రీటెస్ట్ కూడా గుర్తించాలి. ఎందుకంటే హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ చాలా సందర్భాల్లో రీటెస్ట్ ద్వారానే తెలుస్తుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్, స్టాప్ లాసు అండ్ ప్రాఫిట్ టార్గెట్ను ఎలా నిర్ణయిస్తారు అనేది మెయిన్. రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసరికి 1:2లో పెట్టుకోవాలా. ఒక మంచి ట్రేడర్ కేవలం ఎంట్రీ మాత్రమే కాదండి, రిస్క్ను కూడా మేనేజ్ చేయగలడు. ఫైనల్గా మీరు దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, మీరు ఇప్పుడు దాకా ఏం ఫేస్ చేశారు అన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సింపుల్ వీడియో, దీన్ని డిస్లైక్ చేయొద్దు. ఇది నార్మల్గా ఈ 10 రోజులు ఏం మాట్లాడానని చెప్పుకోవటం కోసం చేశాను అంతే, ఇంకంతకంటే ఏం లేదు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లెర్నింగ్ జర్నీ ఎక్కడితో ఆగిపోదు. ప్రతిరోజు చార్ట్స్ని అనలైజ్ చేయండి, ప్రైస్ చేయండి.